నమస్కారం వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్ నేను విఎస్ఆర్ మూర్తి రైట్ ఎప్పట్లాగే ఈ వారం కూడా ఈ వీక్లో స్టాక్ మార్కెట్ ఎలా రెస్పాండ్ అయింది స్టాక్ మార్కెట్లో ఎటువంటి పరిణామాలు సంభవించాయి అనేది తెలుసుకోవడం కోసం వీకెండ్ బిజినెస్ అప్డేట్తో ప్రైమ్ 9 మీ ముందుకు వచ్చేసింది. సో ఈనాటి ఈ కార్యక్రమంలో మనకి స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ అలాగేంటంటే ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు శ్రీ ప్రభు మాలెంపాటి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్. రైట్ థ్యాంక్ యూ సార్. సో ఈ వీక్లో ఎలా ఉంది, మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, వచ్చే వారం ఎట్లా ఉండబోతున్నాయి, అలాగే మార్కెట్లో ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటాయా, అలాగే ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అయిపోయిందా ఉందా, అసలు ఏంటి పొజిషన్ ఏంటి, ఇవన్నీ మనం ఈయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో లెట్ us గో టు ద ప్రోగ్రామ్ నౌ. సార్ ప్రభు గారు సార్ ఏంటి మరి లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా మీరు చెప్పినట్టు లాస్ట్ వీక్ కూడా మీరు చెప్పినట్టుగానే మార్కెట్స్ అప్గానే ఉన్నాయి, మంచి ఇదే కనిపించింది. అవునండి. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి మనం అనుకున్న ప్రకారమే ఉన్నాయి, మనం అనుకున్నట్టుగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ వస్తున్నాయి. అప్పే ఉంటుంది అనుకున్నాం, అప్పర్ సైడ్ వోల్టాలిటీ ఉంటుంది అనుకున్నాం. ఆ లెక్కనే మనం అనుకున్న దానికంటే ఇంకా పైకే ఛాన్స్ ముందుకే వెళ్ళినాయి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. అంటే కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా ఎందుకంటే సండే యుఎస్ కూడా జాయిన్ అయింది లాస్ట్ సండే. అప్పుడు బాగా ఇదవుతుంది అనుకున్నారు. అవునండి. సో మండేకి వచ్చేసరికి ట్రంప్ తెలిసిందే కదా ఎలా కదా. సో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసుకున్నాడు. సో మళ్ళీ భయపడి మళ్ళీ ఇది చేశాడు కాబట్టి మళ్ళీ మండే నుంచి మళ్ళీ కొంచెం మళ్ళీ అప్ అయింది చిన్న చిన్నగా మళ్ళీ. సో 1-2 days అట్లా తీసుకొని మళ్ళీ కొంచెం ఫ్రైడే నుంచి మళ్ళీ మామూలు స్టేజ్. అంటే వారు డిస్కౌంట్ అయిపోయిందా అంటే అయిపోయినట్టే లెక్క. అంటే ఇజ్రాయెల్ డిస్కౌంట్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఎప్పుడైతే యుఎస్ ఎంటర్ అయిందో అప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది, వీళ్ళు వాళ్ళ న్యూక్లియర్ మీద అటాక్ చేసినప్పుడు ఇరాన్ ను మళ్ళీ రిటాలియేట్ చేయాలంటే కొన్ని వేల కిలోమీటర్ ఉంటుంది యుఎస్ కి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే 52,000 యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఒక దాని మీద అటాక్ చేసేదానికి ట్రంప్ కు భయం వచ్చింది. ఎందుకంటే నెగిటివ్ కదా, దాని మీద ఏదైనా చిన్న వచ్చినా నెగిటివ్. సో అందుకని వెనక్కి తీసుకున్నాడు. డెఫినెట్ గా ఇది అయిపోయినట్టే. సో తర్వాత కూడా కొంచెం ఏదో మళ్ళీ వాళ్ళిద్దరు ఇజ్రాయెల్ అను ఇరాన్ కొంచెం బాంబులు వేసుకున్నాడు, అది కొంచెం వొలటాలిటీ పెంచింది. తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి మార్కెట్ యథాతథ దాని పని దాన్ని చూసుకుంది, మనం అనుకున్న లెవెల్స్ కంటే పైకి వచ్చింది. సో సార్ అంటే జనరల్గా లాస్ట్ వీక్లో ఏ రంగాల్లో కొంత ఎక్కువ మనకి డెవలప్మెంట్ కనిపించింది? ఇది చూడండి, ఇప్పుడు లాస్ట్ అంటే డే బిఫోర్ ఎస్టర్డే 250 పాయింట్స్ అప్. అవునండి. అంటే ఎస్టర్డే ఎప్పుడు గురువారం 300 పాయింట్స్ అప్, శుక్రవారం 100 పాయింట్స్, అంటే 88 పాయింట్స్ దాకా. ఓకే. అంటే ఆ డిస్కౌంట్ అయిపోయేదానికి బాగా అంటే నమ్మకం ఏర్పడింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 6 ట్రేడింగ్ సెషన్స్ కంటిన్యూస్ గా అప్పే. ఓకే. అంటే మిడ్ పెరుగుతుంది, స్మాల్ క్యాప్ పెరుగుతుంది, అంటే మార్కెట్ బాగా బలంగా ఉన్నట్లు లెక్క. ఓకే. సో డెఫినెట్ గా అవి ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఎప్పుడు మిడ్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే మిడ్ విల్ బికమ్ ఎ లార్జ్ క్యాప్. సో స్మాల్ విల్ బికమ్ మిడ్ విల్ బికమ్ లార్జ్. దాని వల్ల ఎక్కువ ఉంటది. లార్జ్ క్యాప్ కొనుక్కుంటే ఏమవుతుందంటే ఓన్లీ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కొంచెం వర్కౌట్ అవుతుంది అంతే. సో మనకు పెట్టిన క్యాపిటల్ కి మంచి గ్రోత్ రావాలంటే మిడ్ క్యాప్ ఫెంటాస్టిక్. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో వస్తాయి కానీ ఇట్ విల్ టేక్ ఎ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది అది స్మాల్ క్యాప్. అదే మిడ్ క్యాప్ అయితే మనకి తొందరగానే కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకని ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఇదివరకు ఎక్కువ పెట్టేవాళ్ళు, ఇప్పుడు సెబీ కూడా ఒక దాంట్లోనే పెట్టద్దు అని చెప్పి డైవర్సిఫై చేయమని చెప్పి మీకున్న దాంట్లో 25 లార్జ్ 25, మిడ్ 25, స్మాల్ క్యాప్ 25 డైవర్ట్ చేసింది. సో ఏది చేసినా ఒక్కోసారి కొన్ని ఫండ్స్ ఏంటంటే పర్మిషన్ తీసుకుని మిడ్ క్యాప్ లోనే ఎక్కువ పెట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి, కొన్ని ఫండ్స్ ఉన్నాయి. సో కంపేర్డ్ గా మిడ్ క్యాప్ మోర్ అట్రాక్టివ్, మోర్ రెమ్యూనరేటివ్. వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ క్యాప్ పట్టుకుంటే వన్ మిడ్ క్యాప్ ఈజ్ క్వైట్ ఇనఫ్. ఓకే. టు బికమ్ ఎ మిలియనర్. మంచిది, ఒక్కటి తగిలితే చాలండి జీవితంలో. కాకపోతే మనం ఏంటంటే దాంట్లో ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మనం కొంచెం 10%, 30% రాగానే కొంచెం ఎగ్జిట్ అవుతాం. ఎప్పుడైనా సరే మన క్యాపిటల్ డివైడ్ చేసుకొని
షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 20% అబో, అది మల్టీ బ్యాగర్. అది ఒక సైడ్ మనం కొంత పర్సెంటేజ్ అమ్మేసుకున్న బ్యాలెన్స్ అలా ఉంచుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎప్పుడైనా చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే ఇప్పుడు అంబానీ కూడా అంతే కదా సార్, ఆ ఏషియన్ పెయింట్ షేర్ అట కదా, 9,000 సుమారు షేర్స్ అన్ని కూడా ఒక్కసారి పెట్టుకునేసరికి ఇప్పుడు ఎన్నో చాలా అమౌంట్ వచ్చిందని చెప్పి మనం పేపర్లో చదవడం జరిగింది. మీరు చెప్పినట్టు అది దాని మీద ఇంపాక్ట్ అలా లాంగ్ టర్మ్ ఉంటుంది. స్టడీ చేయాలి, ఎవరైనా సరే స్టడీ చేస్తే గ్రోత్ ఉందా లేదా, ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అది వచ్చిన రిజల్ట్స్ బాగున్నాయి లేవా, నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా, మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా, సో అవి ఇవన్నీ చూస్తే చాలు. సో డెఫినెట్ గా అవి బాగా ఇస్తాయి. మనం ఎప్పుడైతే 25,300 అబౌవ్ అనుకున్నామో 25,300 దాటింది, అది 25,637 దగ్గర క్లోజ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్. నెక్స్ట్ ర్యాలీ ఎక్కడికి అంటే ఆల్ టైమ్ హై 26,277. ఓకే, జూన్ సిరీస్ లోనే వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఈ వార్ వల్ల ఇబ్బంది. సో ఇంకా నెక్స్ట్ మనకి ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు, మేజర్ ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఏం చూడాలి అంటే Q1 క్వార్టర్ అయిపోయింది. సో జూలై 15th నుంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, రిజల్ట్స్ ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ కూడా బాగా కట్టారు. సో రిజల్ట్స్ కూడా జూలై 15th నుంచి వస్తాయి, బాగానే ఉండొచ్చు. సో అది రిజల్ట్స్ బట్టి ఆ మార్కెట్ వచ్చిన కంపెనీ డిక్లేర్ చేస్తుందని బట్టి మార్కెట్ ఇంచ్ బై ఇంచ్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డిఫరెంట్, ఎందుకంటే సపోజ్ ఈ వారం ఏంటి పరిస్థితి, ఇప్పుడు కమింగ్ వీక్ పరిస్థితి ఏంటంటే 2-3 వారాల నుంచి కొంచెం పెరిగింది కదా, అప్లోనే ఉంది. ఈ వారం కొంచెం ఏదైనా స్తబ్దతగా ఉన్నా కొంచెం బ్యాంక్ నిఫ్టీ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది కదా, సో బ్యాంక్ నిఫ్టీ విల్ డిసైడ్. అది కనుక కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, అది కొంచెం కిందకి వచ్చినప్పుడు నిఫ్టీ కూడా కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ అన్ని కొన్ని మేజర్ నిఫ్టీలో కూడా ఉన్నాయి కాబట్టి, సో అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఫ్లరిష్ అవుతుంటే డెఫినెట్ గా నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్, నిఫ్టీ కూడా పైకి వెళ్ళే, రెండు ఇంటర్లింక్డ్. ఆ లెవెల్స్ కూడా చూద్దాం కమింగ్. ఒకసారి చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఏంటి, క్రూడ్ పొజిషన్ ఏంటి, క్రూడ్ ఎలా ఉండింది? క్రూడ్ తగ్గిందండి, 65 దాకా వచ్చింది. మళ్ళీ నిన్న కొంచెం అదే ఏదన్నా మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుంది, వాళ్ళు ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఏమైనా చేస్తారా అనే కొంచెం ఇది ఉంది. సో దానివల్ల 67 అయింది బ్రెంట్ క్రూడ్. సో పెద్ద పెరగలేదు, కంట్రోల్ మనం అనుకుంటున్నాం 63-64 నుంచి పెరిగింది. అది 75-77కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. సడన్ గా టక్క 2 రోజుల్లో పడింది. ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు సో డెఫినెట్ గా క్రూడ్ పెరిగిపోద్ది. సో అది సర్టెనిటీ అయినప్పుడు మళ్ళీ క్రూడ్ తగ్గిపోతుంది. సో వాళ్ళు జనరల్ గా పెంచడానికి కూడా ఇలాంటి అప్పుడప్పుడు కొంచెం చేస్తా ఉంటారు. ఎందుకంటే మామూలుగా కొనమంటే హయ్యర్ రేట్ లో కొన్నారు కదా. సో మనకేం ప్రాబ్లం లేదు. మన ఆయిల్ మినిస్టర్ కూడా చెప్పారు 21 days ఒకవేళ ఆయిల్ రాకపోయినా సరే మనకి నిల్వలు ఉన్నాయి, మనకేం బాధ లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనకి 55 మిలియన్ బ్యారెల్స్ తీసుకుంటాము టోటల్ ఇయర్ కి. దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది 15 మిలియన్ బ్యారెల్స్. అది గనక వాళ్ళు గనక ఏదన్నా అయినా వేరే చోట నుంచి తీసుకోవచ్చు అనేది భరోసా మార్కెట్ కి ఇచ్చారు ఆయన. సో డెఫినెట్ గా మార్కెట్ అప్పుడు ఇదైంది, క్రూడ్ కి వచ్చింది, సడన్ గా టక 2 రోజుల్లోనే తగ్గింది. సో అది పాజిటివ్ పాయింట్. మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ లో కొద్దిగా ఎక్కువ ఫ్లరిష్ అయింది. 2-3 రంగాలు ఏమైనా ఉన్నాయా అట్లాగా? ఇప్పుడు ఐటీ స్టాక్స్ బాగా పెరిగినాయి. మనం అనుకున్నట్టు బ్యాంకింగ్ స్టాక్స్ పెరిగినాయి. సో హెల్త్ కేర్ పెరిగింది, ఫార్మా పెరిగింది, వాట్ నాట్ ఏ సెక్టర్ పెరగలేదు. ప్రతి సెక్టర్ కూడా మినిమం 1% అప్ ఉంది. సో ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా నిఫ్టీ కొంచెం పెరుగుతున్నప్పుడు మేజర్ 14 సెక్టర్సే కాకుండా మిగతా స్టాక్స్ కూడా ఉంటాయి. వాటి మీద కూడా ఒక సైకాలజీ లాగా మార్కెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో బయింగ్ జోన్ లోకి వస్తారు. ఎఫ్ఐఎస్ కూడా చూడండి, వాళ్ళు బయింగ్ జోన్ లో ఉన్నారు డెఫినెట్ గా. ఎందుకంటే డిఐఎస్ తో పాటు ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ జోన్ లో ఉన్నారు. అది మంచి ఇది కదా, మంచి సైన్. ఎందుకంటే వాళ్ళు కనుక అమ్ముతుంటే డెఫినెట్ గా కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో వాళ్ళు డెఫినెట్ గా కొంటున్నారు కాబట్టి డౌన్ లో కూడా కొంటున్నారు వాళ్ళు.
అది పాజిటివ్ సైన్. పాజిటివ్ సైన్. అంటే డిఐస్ ఏమో మార్కెట్ సపోర్ట్ చేయడానికి ఉంటారు, మార్కెట్ పడినప్పుడు కొంటారు. ఎఫ్ఐఎస్ ఏమో అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, మార్కెట్ పడేసి వాళ్ళు ఎంటర్ అయ్యే టైము అవన్నీ తగ్గించుకొని చూసుకుంటారు, ఆ లెవెల్లో చూస్తారు. కాబట్టి అవన్నీ మనం అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్ కూడా ఎఫ్ఐఐసి ఎక్కడ ఎంటర్ అవుతాడు అనే దాన్ని బట్టి ఒక స్టెప్ ముందు మనం ఎంటర్ అయితే ఆ ఫ్లడ్ లో ఉంటాం మనం. సో డెఫినెట్ గా ఫ్లో లో ఉంటాం కాబట్టి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసుకోవాలి ఎవరైనా సరే. రైట్ 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 సార్. అయితే మరి ఇప్పుడు ఏంటి మన గిఫ్ట్ నిఫ్టీ ఏంటి, నా పొజిషన్ ఏంటి? గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 53 పాయింట్స్ డౌన్ ఉంది. సో అందుకనే ఈ కమింగ్ వీక్ కొంచెం డౌట్ వస్తుంది. సో మండే అంటే గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి ఏమవుతుందంటే మండే మార్నింగ్ ఓపెన్ అయ్యేదలికి ప్లస్ రావచ్చు, మండే మార్నింగ్ ఓపెన్ అయ్యేటప్పుడు ప్లస్ రావచ్చు, అలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మైనస్ లో క్లోజ్ అయినా సో మండే మార్నింగ్ కి ప్లస్ అయితే మళ్ళీ మార్కెట్ మన తీసుకుంటది. ఒకవేళ మైనస్ ఉన్నా మన మార్కెట్ కి ఏం ఇబ్బంది లేదు, గ్యాప్ డౌన్ అవుతుంది. సో డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుందా అనేది బ్యాంక్ నిఫ్టీ మీద ఆధారపడి నిఫ్టీ ఉంటుంది. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఫస్ట్ 1 అవర్ మనకి మండే మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ అబ్జర్వ్ చేస్తుంటే క్రూషియల్ చూసుకుంటే తెలుస్తుంది. టోటల్ గా ఏదేమైనా క్రూడ్ కొంచెం 66.8 ఉందండి. మిగతాది డాలర్ ఇండెక్స్ కొంచెం పెరిగింది. సో మ్యాక్రోస్ పెద్ద చేంజెస్ ఏం లేవు, ఎవ్రీథింగ్ అన్ని యథాస్థితిగా ఉన్నాయి. వాలటాలిటీ ఇండెక్స్ కూడా 12.38 ఉంది. 13 బిలో అంటే షార్ట్ కొట్టకూడదు. అంటే ఇప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ ఏం సూచిస్తుందంటే మార్కెట్ దిక్సూచిని సూచిస్తుంది. అంటే వాలటాలిటీ ఇండెక్స్ అబౌవ్ ఉంటే మార్కెట్ కొంచెం ఇదిగా ఉంటుంది. 13 అబౌవ్ ఉంటే ఇప్పుడు 13 to 18, 20 ఆ రేంజ్ కి వస్తుంది. 18, 20లో అక్కడ నుంచి తగ్గే ఛాన్సులు ఉంటాయి. 13 అలా ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే బయింగ్ జోన్ లో ఉన్నట్టు లెక్క. మార్కెట్ మూడ్ ఈస్ బయింగ్ ఆన్ డిప్స్. ఇప్పుడు జనరల్ ట్రెండ్. ఇప్పుడు మండే డౌన్ అయింది అనుకోండి, అది అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. బై ఆన్ డిప్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా విక్స్ కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అన్సర్టనిటీ క్లారిటీ ఉంది కాబట్టి సో అది మనకి మంచి పాయింట్. అది వాలటాలిటీ ఇంకా నెక్స్ట్ వీక్ లో తగ్గుతుందా అంటే తగ్గకపోవచ్చు, ఇంకా పెరగచ్చు. వాలటాలిటీ అనేది బాగా పెరుగుతుందండి విపరీతంగా, ఎందుకంటే ట్రేడర్స్ అనే వాళ్ళు బాగా నష్టపోతున్నారు. సో ఎందుకు కొంచెం ఆలోచించి ఎక్కడ ఎంటర్ కావాలో తగ్గినప్పుడు మనం లాస్ట్ అనుకున్నట్టు ట్రంప్ ఏదన్నా మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది కాబట్టి పడినప్పుడు ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన 2 రోజుల్లో వెనక్కి తీసుకున్నప్పుడు మళ్ళీ మన ఇదవుద్ది, మార్కెట్ పెరుగుద్ది, అక్కడ మనం అమ్ముకోవచ్చు. అదే జనరల్ గా ట్రేడర్స్ కి ఇది మంచి అవకాశం, సదవకాశం. ఎందుకంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఆయనకి, ఇంకా ఎన్ని కళాఖండాలు చేస్తాడో తెలీదు, సో ఎన్ని డాన్సులు చేస్తాడో తెలియదు. కాబట్టి సో డెఫినెట్ గా అవన్నీ మనం అందిపుచ్చుకోవాలి. అంటే మార్కెట్ ఎలా ఆడిస్తాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఇలా మీరు 90 days అన్నారు మళ్ళీ తర్వాత లేదన్నారంటే ఇట్స్ స్ట్రాటజీ అంటాడు. అదేం స్ట్రాటజీ? వాళ్ళ మంత్రి అసలు తప్పు కదా. మనది $5 trillion మార్కెట్ వాల్యూ, వాళ్ళది $100 trillion. $40 trillion ప్లస్ ఆర్ మైనస్ అయింది. 40 డౌన్ కి వెళ్ళి మళ్ళీ $40 trillion పైకి వచ్చింది. అంటే $40 trillion కిందకి వచ్చిందంటే ఎంత మంది ట్రేడర్స్ లాస్ అవుతుంది, ఎంత మంది పోగొట్టుకుని. సో క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోతాయి. సో అది జనాలు ఇది ఆడుకోకూడదు, మనోభావాలతో ఆడుకోకూడదు కదా. సో అది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ గా కూడా ఆడేసుకుంటున్నాడు, తప్పు కదా. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, $720 billion ట్రంప్ ట్రేడింగ్ వల్ల సంపాదించుకున్నాడని. మేబీ ఇదే ప్రొసీజర్ అనుకుంటా, ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే సరిగా ఆయన ఇలా ఇస్తున్నప్పుడు వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎక్కడ ఏం చేయాలి కొంచెం తెలుసు కాబట్టి మార్కెట్ ని స్టడీ చేస్తారు కదా అంతకుముందు. సో దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు, సద్వినియోగం చేసుకుంటున్నాడు అనుకుంటా. అట్లానే నేను దాని ప్రకారంగా మన ట్రేడర్స్ కూడా అందిపుచ్చుకుంటే మంచి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఎవరైనా సరే చూడాలన్నమాట. అంటే లాస్ట్ వీక్ క్లోజ్ అయింది ఎక్కడనండి, 25,637 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో మనం అనుకుంది 25,300 దాటితే అబోవ్ క్లోజ్ అయితే ఆల్ టైమ్ హై 26,277 వస్తుంది అని అనుకున్నాం. సో ఈ సిరీస్ లో ఎక్కువ టచ్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఎక్కడికి 26,500 వరకు పెట్టుకోవచ్చు టార్గెట్. అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ 26,500. సో సపోర్ట్ ఎక్కడ అంటే 25,200.
25,200 అనేది 3 times టచ్ అయి థర్డ్ టైం కట్ అయి పైకి వచ్చింది. ఎప్పుడైనా సరే సపోర్ట్ ని కంటిన్యూస్ గా టచ్ చేస్తూ ఉన్నప్పుడు సపోర్ట్ వీక్ అవుతుంది, వీక్ అయ్యి ఆ రెసిస్టెన్స్ అని పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఈ సపోర్ట్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అంత ముందు 25,200 రెసిస్టెన్స్ అనుకున్నామో దట్ విల్ బికమ్ ద సపోర్ట్. సో నెక్స్ట్ మనకి 25,200 మార్కెట్ కట్ కాకూడదు, కట్ కాకూడదు. కడితే కొంచెం కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం మనసులో పెట్టుకోవాలి. అంటే జనరల్ వ్యూ చెప్తున్నా నేను. సో ఇది 25,200 తగ్గనంత కాలం మార్కెట్ ఫ్లరిష్ అవుతూనే ఉంటది. సో ఆల్ టైమ్ హై టచ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ వీక్ ఎంత వరకు రావచ్చు అంటే 25,980 లేకపోతే 26,000 వరకు రావచ్చు అనేది కొంచెం ఇది ఏది ప్రొవైడెడ్ ఇంకా నెగిటివ్స్ లేకుండా ట్రిగర్స్ ఏమి లేకుండా ఉంటే సో రిజల్ట్స్ బాగుండి తీసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి మేజర్ ఏంటంటే ట్రంప్ 90 days 2 months 3 months టైం ఇచ్చాడు కదా. అవునండి. అది 8th కి అయిపోతుంది, జూలై 8th. 9th అది ట్రాక్స్ ఏంటి అనేది అప్పుడు చైనాకను యుఎస్ కి డీల్ కుదిరిపోయింది. అవును చైనాకి యుఎస్ డీల్ కుదిరింది. సేమ్ రేట్, అంతకు ముందు ఏమున్నాయి అదే రేట్లు. అంటే ఇంకా మనకి కన్ఫర్మ్ చేయలేదు, దాదాపుగా అదే రేట్లు అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు కూడా అదే ఉంటుందా, రేపు ఏదైనా చేస్తాడా అంటే 8th 9th మనకి కొంచెం ఇది. సో 8th నైట్ మనకి నైట్ కాబట్టి 9th మార్నింగ్ మనకి ఎఫెక్ట్ పడుతుంది. సో అది కొంచెం డైరెక్షన్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో అంటే ఆయన ఇంకా చేయకపోవచ్చు, దాదాపుగా సెట్ అయిపోవచ్చు. సో ఇండియన్స్ కూడా, ఎందుకంటే ఇండియన్స్ కదిలిస్తే ఏమవుతుందో తనకు తెలిసింది కదా. ఇప్పుడు ఎక్కువ హయ్యర్ పొజిషన్స్ లో కానీ ఎవరైనా సరే మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. అంతే కదండి, పర్సెంటేజ్ వర్క్ చేసేది కూడా మన వాళ్ళే. సో వాళ్ళనే ఇది చేసుకుంటే కష్టం కదా. కానీ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు మనల్ని. మంచి దోస్తు మనకి ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాం కానీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సరే ఏదైనా కానీ కొంచెం కోర్టు మళ్ళీ ఆయనకి ముట్టికేలేస్తూనే ఉంది, మళ్ళీ వెనకడికి వేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరు మిత్రులు ఉండరు, ఎవరు శత్రువులు ఉండరు. వాళ్ళు ఇది అంత స్వార్థం అంతే. యుఎస్ అంటే పక్కా స్వార్థం. అవును, ఇక ఆర్మ్స్ అమ్ముకోవడమే వాళ్ళ ఇది డైరెక్షన్, ఇంకా ఇంకోటి ఉండదు. ఎదుటివాడు బలహీనతని చేసుకోవడమే అంతే. ఒకవేళ బలహీనత కాదండి, బలహీనతలు ఏదన్నా ఉంటే దాన్ని పెంచి పోషిస్తారు అవతలని చేసుకోవడానికి. వాళ్ళిద్దరికి గొడవ పెట్టి ఇది చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా ట్రాక్ రికార్డ్ చూస్తే మొత్తం అంతే. సో డెఫినెట్ గా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి 57,444 దగ్గర క్లోజ్ అయింది. సో 56,100 మనకు పైకి వేస్తే మంచిగా ఫ్లరిష్ అవుతుంది అనుకున్నాం, ఆ లెక్కలోనే ఉంది. ఈ వారం మళ్ళీ 59,000 నెక్స్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చే వారానికి జూన్ ఎండింగ్, జూలై ఎండింగ్ సిరీస్ లో ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే నిఫ్టీ గనక ఇంకా ఎంత ఉందండి, 2 to 3% ఉంది. ఓకే, నిఫ్టీ కనుక 100 పాయింట్లు పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 పెరుగుద్ది. 300 రేషియో ఉంటుంది, ఆ రేషియో ప్రకారం పెరుగుద్ది. పెరిగినప్పుడు ఇది నిఫ్టీ హై వచ్చినప్పుడు ఇది 59,000 ఆటోమేటిక్ వచ్చేసినట్టే లెక్క. అంతే కదండి. సో రేషియో తీసుకుంటే 61,000 వరకు ఉంది. సో మనకి మన టార్గెట్ మనం కరెక్ట్ గా అంటే మరీ అబ్నార్మల్ గా పెట్టుకోకుండా 59 పెట్టుకుంటే డెఫినెట్ గా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ ఈ వీక్ వస్తుందా అంటే ఈ వీక్ రాకపోవచ్చు, ఎందుకంటే 2 వారాలు పెరిగింది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ బాగా లాగింది కదా, ఈ 2 వారాలు పెరిగింది కాబట్టి ఈ వారం కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుందా అనేది ఒక చిన్న డౌట్ ఆఫ్ ఇది ఉంది. సో కొంచెం నిఫ్టీని కూడా అంటే మరి పడటం అనేది బాగా పడకపోవచ్చు, ఎందుకంటే 25,410 అక్కడ అది కట్ అవ్వకూడదు. అది ఒకవేళ కట్ అయిందా 25,165, 25,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం అనుకున్న. సో నెక్స్ట్ 56,900 బ్యాంక్ నిఫ్టీ కట్ అవ్వకూడదు. 56,900 కట్ అయిందా 56,400. అంటే బ్యాంక్ నిఫ్టీకి 56,400 అనేది పెద్ద ఇది కాదు, 1000 పాయింట్లు పెరుగుతుంది, 2,000 పాయింట్లు కూడా పెరిగిన రోజు. సో ఇది కాదు. ఏదైనా అప్పర్ సైడ్ ఉండాలంటే మటుకు బ్యాంక్ నిఫ్టీ 57,600 పైన ఉంటే డెఫినెట్ గా ఇంకా అప్పు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మటుకు నిఫ్టీ 25,800 దాటిందంటే మటుకు ఇంకో కొంచెం తొందరగా ఈ వారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. 800 దాటిందంటే 1 డే కనుక 25,800 క్లోజ్ అయిందంటే 26,000 దాటిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదండి టోటల్ గా చూస్తే. మరి ఏంటి మరి అంటే నెక్స్ట్ వీక్ లో ఏమి బాగుండొచ్చు? ఇలా ఉన్న పొజిషన్, ఈ పొజిషన్ లో ఇలా ఉంటుంది అనుకుంటే ఎలా ఉంటుంది, కాదు అంటే ఎట్లా ఉంటుంది? నాటో యూరోపియన్ కూడా నాటోలో 5%
పెంచుకుంటోంది. అట్లానే అన్ని దేశాలు కూడా డిఫెన్స్ సెక్టర్ పెంచుకుంటున్నారు. సో డిఫెన్స్ సెక్టర్ ఒకటి మేజర్ ఒకటి చూడొచ్చు. డిఫెన్స్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుందంటే ఏ సెక్టార్లో, పాజిటివ్ కాదనుకుంటే ఏ సెక్టార్లో, అలా డిఫికల్ట్గా చెప్పండి. డిఫెన్స్ సెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. ఓకే, బ్యాంకులు అంటే తటస్థంగా ఉండొచ్చు. ఒకవేళ ఛాన్స్ కొంచెం ఫ్లరిష్ అవుతుంటే నిఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి నిఫ్టీలో సెక్టార్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ కొంచెం బాగా తగ్గింది, అది కొంచెం పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఆ పాజిటివ్ ఉండేది. అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అది ఒకటి ఉంది. అంటే అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ బాగుండొచ్చు. మీకు ఈ మధ్యకాలంలో అసలు వినపడలేదు అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ పెరగలేదు అసలు. ఈ మధ్యకాలంలో వినపడలా. మనం ఒక 2-3 వారాల బట్టి రెగ్యులర్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ దాంట్లో అంత ఇది కనిపించలేదు. అంటే ఈ వారం ఊహించచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పటి నుంచి ఈ సిరీస్ లో పెట్టుకుంటే ఈ సిరీస్ లో ఈ సెక్టార్స్ అనేది కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ నెక్స్ట్ వీక్ అంటే మనం కరెక్ట్ గా ఈ వారంలో పెరుగుతుందని చెప్పలేము. ఈ సిరీస్ లో ఈ జులై సిరీస్ లో ఈ సెక్టార్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కామర్ అండ్ డిఫెన్స్, కన్స్యూమర్ గుడ్స్, FMCG. ఎందుకంటే Q3 బాలేదు, Q4 బాలేదు, Q1 కొంచెం బాగుండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్. ఇక్కడ నుంచి కొంచెం ఉంటే నెక్స్ట్ Q1, Q2, Q3 కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. మిడిల్ క్లాస్ కన్సంప్షన్ తక్కువ అవుతుందని నెస్లే CEO డిక్లేర్ చేశారు. తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం యూటర్న్ తీసుకుంటుంది అనేది ఇది. సో అది పాజిటివ్ సైన్. కొంచెం మెయిన్ వచ్చేసి ఇంకోటి రిటైల్లో ఇంకా సార్ రిటైల్ చెప్పారు, అది కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ పొజిషన్ ఏంటి? రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, టెలికాం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ మూమెంట్ బయింగ్ జోన్ బట్టి ఉంటాయి కాబట్టి కొంచెం మేజర్ ఆల్ టైమ్ హై మార్కెట్ పోతుందంటే ప్రతి సెక్టార్ కూడా లాస్ట్ వీక్ 1% అబోవ్ ఉన్నాయి. 1% అబోవ్. కరెక్ట్. సో ఏదన్నా ఉంది అంటే ఐటీ సెక్టర్ కొంచెం తగ్గింది. మరి నిన్న కాక శుక్రవారం నాడు వచ్చిందంటే టాటా వాళ్ళది ఏంటంటే అచీవ్మెంట్ కదా, మీరు చూసుంటారు 30% కదా. అది దాని మీద మరి మనకి ఆ వాటి మీద ఎలా ఉండొచ్చు? ఆటోమొబైల్ మనం అనుకున్న కాల్లో కూడా వచ్చింది టాటా మోటార్స్ అని. జాగర్ ఎప్పుడైతే విడగొట్టారో అప్పుడు టాటా మోటార్స్ 1000 రూపాయలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది దాన్ని తీసేయాలి, ఎందుకంటే అది తినేస్తోంది. మరి ఆ నిర్ణయం దిశగా వాళ్ళు ఏమైనా చేస్తున్నట్లేదే? డిసైడ్ చేశారు. బట్ ఇంకా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, సెబీ పర్మిషన్స్ అన్ని కావాలి. మామూలుగా మనం అనుకున్న ప్రకారం టకటక చేసాను కుదరదు. సో స్టెప్ బై స్టెప్ టోటల్ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి దాని ప్రకారం వెళ్ళాలి. అందుట్లో టాటా అంటే నమ్మకం. సో వాళ్ళు బ్రాండ్ కదా. ఇప్పుడు రిలయన్స్ చూడండి, రిలయన్స్ కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చింది, కానీ ఒక రకంగా అంటే ట్రాక్ రికార్డ్ కొంచెం ఇదిగా ఉంటుంది. అదే మీకు టాటా అంటే పూర్తిగా 100% నమ్మకం. ఎవరైనా సరే కళ్ళు మూసుకొని పెడతారు అది. సో రిలయన్స్ వాళ్ళు కూడా బాగా డబ్బులు ఇచ్చారు, డౌటే లేదు. ఇన్వెస్టర్స్ అందరికి రిలయన్స్ గ్రూప్ లో అందరికీ డబ్బులు వచ్చినాయి. డబ్బులు రాని వాళ్ళు ఎవ్వరూ లేరు. కొంతమంది అనిల్ అంబానీ షేర్స్ కొనుక్కున్న వాళ్ళే కొంచెం నష్టపోయారు. సో మళ్ళీ ఇప్పుడు అనిల్ అంబానీ కూడా మళ్ళీ డిఫెన్స్ సెక్టార్ లో వాళ్ళకి కొంచెం ఆర్డర్స్ అన్న సపోర్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఆయనకి చిన్నగా మళ్ళీ డిఫెన్స్ సెక్టర్ వాళ్ళకి సపోర్ట్ ఆర్డర్స్ ఆయనకి తెస్తున్నాడు. సో అది కొంచెం పాజిటివ్ సైన్. చిన్నగా కొంచెం మార్కెట్ లో మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. ఏదైనా అంబానీ అనే పేరు ఉంది కదండి, అంబానీ గ్రూప్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రిలయన్స్ ఇన్ఫ్రా కూడా చాలా ఇబ్బంది పడి ఇప్పుడు 400 పైకి వచ్చింది చాలా నాళ్ళ తర్వాత. సో డెఫినెట్ గా అది కొంచెం పాజిటివ్ సైన్. ఆయనకి కొంచెం మళ్ళీ తోడ్పాటు ఉంటే ఇంకా కొంచెం ఆ కంపెనీ చిన్నగా ఇదివరకు చెయ్యని తప్పులు చేయకుండా ఉంటే మళ్ళీ నిలదొక్కునే అవకాశం, అన్న ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంగారు పడకుండా ఉంటే అంటే తప్పులు ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉంటే సరే. ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఖర్చు చేసినంత ఇది ఆయన ఇంకోటి చేయలే. లావిష్ గా బాగా విపరీతంగా చేసి ఖర్చులు చేశారు. ఎందుకంటే ఎడాక్ స్టేస్ అన్ని ఇబ్బంది పడ్డాయి కదా, అంతే కదండి. సో దాని వల్ల కొంచెం ఇదయ్యారు. సో అన్న రూట్ వేరు, తమ్ముడు రూట్ వేరు, అంతే కదా. సో ఇప్పుడు అన్న రూట్ లో కూడా తమ్ముడు కూడా చిన్నగా ఎంటర్ అయ్యేటట్టు కనపడుతున్నాయి. అది మార్కెట్ కూడా పాజిటివ్ న్యూస్. సో డెఫినెట్ కంపెనీ వస్తే కొంతమంది బాగుపడతారు, రిక్రూట్మెంట్ వస్తుంది, శాలరీస్ వస్తాయి, కన్సంప్షన్ అవుతుంది, అది పాజిటివ్ కదా, పెరిగే అవకాశం. సో ఏదైనా ఇట్లా చేస్తే బెస్ట్.
అదే కాదని అంటే వ్యాపారం అనేది వ్యాపారాన్ని సీరియస్గానే చేయాలి. అవునండి. 4-5 చోట్ల ఎక్కడ చేతులు పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అనేది అతని ఇదని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. సార్ మరి ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇన్ఫోసిస్ అది కూడా బాగుందని చెప్పి మొన్న వచ్చింది, దాంట్లో వార్తల్లో కూడా వచ్చింది. ఇన్ఫోసిస్ కూడా ఏంటంటే యాక్చువల్గా అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బాగానే ఉంటుంది అని. ఐటీ కానీ అంటే అది ఎట్లా ఉండొచ్చు వచ్చే వారంలో? అవును, వాల్యూ కూడా బాగా పెరిగింది, హైయెస్ట్ రీచ్ అయింది. ఇన్ఫోసిస్ ఫస్ట్ నుంచి కూడా ఒక్క షేర్ ఇన్ఫోసిస్ ఉన్న ఈ లాస్ట్ 30 సంవత్సరాలు తీసుకుంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతాయి. అదే ఏదైనా ఏ కంపెనీ అయినా ఇన్వెస్టర్ అనేవాళ్ళు పడుతున్నప్పుడు ఆ షేర్స్ కొంచెం ఎక్రూడ్ చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డివిడెండ్ కొన్ని కంపెనీలు బాగిస్తాయి, ఇన్ఫోసిస్ కూడా బాగిస్తుంది, రిలయన్స్ వాళ్ళు కూడా బాగిస్తారు, బ్యాంకులు పక్కాగా ఇస్తాయి, డివిడెండ్ చేయడానికి లేదు. సో అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ డివిడెండ్ ఏమి ఇస్తున్నారు. ఇప్పుడు విఎస్టీ ఉంది, విఎస్టీ 500 డివిడెండ్ ఇస్తుంది. విఎస్టీ ఇండస్ట్రీస్ కదా, విఎస్టీ హైదరాబాద్ 500 డివిడెండ్ ఇస్తారు. సో ఇప్పుడు 10 షేర్లు ఉన్నా చాలు కదా. సో అట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఆ డివిడెండ్ ద్వారా ఎప్పుడో ప్రాఫిట్ లోకి వచ్చేసారు. ఇది సర్ప్లస్ వాళ్ళకి, అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వచ్చేసాయి. అవునండి, కొన్ని కంపెనీలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ జీవీకే పవర్, పవర్ సెక్టర్ ఎక్కడన్నా బాగుండలేకుండా ఏ కంపెనీ అని ఉందా? ఉండదు కదండి, పవర్ లేకుండా అసలు లేదు కదా. నేను ట్రాక్ చేసే దాని ప్రకారం ఇప్పుడు దాకా చూస్తే ₹1 డివిడెండ్ ఇవ్వలేదు జీవీకే మీద. మరి కంపెనీ మేనేజ్మెంట్ అందరు ఫ్లైట్ లో తిరుగుతారు మరి. సో మరి అది ఎట్లా చూడాలి? ఇన్వెస్టర్స్ కి హ్యాపీగా చూస్తేనే కదా మీరు సుఖంగా ఉండేది. సో ప్రైమ్ మినిస్టర్ కూడా అంతకు ముందు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు డివిడెండ్ అనేది సర్టెన్ స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత డివిడెండ్ ఇవ్వాలి అని క్వశ్చన్ రైజ్ చేసింది కూడా మన ప్రైమ్ మినిస్టరే. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆయనకు గుర్తులేదేమో, ఇప్పుడు మర్చిపోయారు. దయచేసి ఇప్పుడు గనక మీరు మీ ఆలోచనే ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బాగుపడతారు, మదుపర్లు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే కంపల్సరీగా డివిడెండ్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ప్రాఫిట్ షేర్ చేయాలి, ₹10 షేర్ చేయాలి కదా. కొన్ని కంపెనీలు ఉన్నాయండి అస్సలు రూపాయి కూడా డివిడెండ్ డైవర్ట్ చేయరు. దివీస్ ల్యాబ్, సిసిఎల్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, ఫ్యాంటాస్టిక్ మార్వెలస్ కంపెనీ. ఇది లారెస్ ల్యాబ్స్, అస్సలు రూపాయి కూడా పక్క ఇచ్చారు, ఇన్వెస్టర్ కి ఇస్తారు. షేర్ చేసి ఇన్వెస్టర్ కి ఎంత రావాలి ఇస్తారు. అది కరెక్ట్. ఏ కంపెనీ అయినా అలా చేయాలి. అప్పుడే ఇన్వెస్టర్ మళ్ళీ ఎక్కువ పెడతాడు, ఆ స్టేట్ బాగుపడుతుంది, ట్యాక్స్లు వస్తాయి, సెంట్రల్ బాగుపడుతుంది, కంట్రీ బాగుపడుతుంది. డెఫినెట్ గా పాజిటివ్స్ అయినది. ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి దయచేసి ప్రైమ్ మినిస్టర్ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు అనుకున్న ఇదే ఇంప్లిమెంట్ చేయండి. సర్టెన్ స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత ఏ కంపెనీ అయినా డివిడెండ్ ఇచ్చి తీరాల్సిందే. ఇన్వెస్టర్స్ బాగుపడాలంటే చెయ్యాలి, ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ రావాల్సిందే. లాస్ట్ మినిట్ లో చెప్పండి, వచ్చే వారంలో మార్కెట్ అయిన ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటాయా? జస్ట్ హాఫ్ మినిట్ లో. అంటే మెయిన్ మనం చూడాల్సిందల్లా 8th ఇదైపోద్ది కాబట్టి జూలై 8 ఆయన ట్రంప్ మళ్ళీ ఆ రోజు ఆయన ఏం చెప్తాడు అనే దాన్ని బట్టి, అంటే మళ్ళీ కోపం తగ్గిందా లేకపోతే నేను ఇంకా ట్యాక్స్ పెంచుతాను అనేది ఉంటుంది కాబట్టి నేను అనుకుంటే అనకపోవచ్చు. బహుశా మనకి లేట్ నైట్ తెలిసిపోద్ది. సో ఆ ఎఫెక్ట్ 9th పడుతుంది. సో 9th మార్కెట్ మనం చూస్తే తెలిసిపోద్ది. నైట్ మనకి 12 లోపల అసలు ఆయన ఏమంటున్నాడు అనేది తెలిసిపోద్ది కాబట్టి దిక్సూచి తెలిసిపోద్ది. రైట్. అదే కాకుండా అంటే ఇప్పుడు వచ్చే వారంలో ఏ రంగాల మీద కొద్దిగా చూడొచ్చు? సపోజ్ ఏదైనా ఆయిల్ సెక్టర్ ఒకటి తీసుకోవచ్చు అండి, ఆటో ఒకటి తీసుకోవచ్చు, మెటల్స్ అండ్ మైనింగ్ తీసుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ ఒకటి చూడొచ్చు, పవర్ సెక్టర్ ఒకటి చూడొచ్చు, అగ్రి ఒకటి చూడొచ్చు, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత కెమికల్స్ ఒకటి. సో వర్షాలు కూడా ఇంకా అంటే చిన్న అనుకున్న టైం కంటే ముందు వచ్చినాయి కానీ ఒక రకంగా ముందు రాకూడదేమో, ముందు అలాగే ఆగిపోతుంది కదా. అసలు రావాల్సిన టైంలో రావట్లేదు. ఇప్పుడు అది కరెక్ట్ టైంలో వస్తేనే బెస్ట్ ఏమో. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రెయిన్స్ బట్టి కొంచెం ఇది అవుతుంది కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ తటస్థంగా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండొచ్చు, హెల్త్ కేర్ ఇవన్నీ చూడొచ్చు అండి. మార్కెట్ ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కాబట్టి ఏ సెక్టర్ అయినా కొంచెం బయింగ్ జోన్ లో వచ్చే ఛాన్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై టచ్ అయిందంటే అప్పటికి మీకు క్యాష్ రెడీ, ప్రతి ఇన్వెస్టర్ కూడా క్యాష్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అక్కడ కరెక్షన్ లేకపోతే
డిప్స్ అనేవి వస్తాయి, రిట్రేస్మెంట్ అనేది కంపల్సరీ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకుంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి అక్కడ తగ్గుతుంది. క్యాష్ రెడీ చేసి పెట్టుకోండి, డెఫినెట్ గా అక్కడ ఎంటర్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, షూర్, తప్పనిసరిగా. సో ఇదండి. సో ఏంటంటే వచ్చే వారం ఎలా ఉంటుంది, అలాగే లాస్ట్ వీక్ ఎలా జరిగింది అనేది మీరు మన ఈ ప్రోగ్రామ్ వీకెండ్ బిజినెస్ అప్డేట్లో చూశారు కదా. సో ఏంటంటే వచ్చే సోమవారం ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన ఒక 1 అవర్ లోపలే మార్కెట్ దిక్సూచి తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చే వారం మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు మనము ప్రైమ్ 9లో ప్రసారం అవుతుంది ఉదయం 9:30 బిజినెస్ ప్రైమ్ టైం. సో బిజినెస్ ప్రైమ్ టైంలో సో మనం ఎక్స్పర్ట్స్ని కలుసుకుంటాము. సో ఆ ఎక్స్పర్ట్స్ ఏంటంటే సోమవారం ఒక ఎక్స్పర్ట్ వస్తారు, మంగళవారం మళ్ళీ వేరే ఎక్స్పర్ట్ వస్తారు. కాబట్టి ప్రతిరోజు చూడండి, స్క్రీన్ మీద నెంబర్స్ వస్తుంటాయి, నెంబర్ స్క్రోల్ చేసి మీకుండే సూచనలు సలహాలు తీసుకోండి. సో ఏంటంటే దీంట్లో ఏంటంటే మీరు కూడా అభివృద్ధి చెందండి. అట్లాగే ఏంటంటే ప్రైమ్ 9 చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు ప్రోత్సాహం అందించండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. సో నైస్ అండి, బిజినెస్ అప్డేట్ మంచిగా ఇచ్చారు. సో తప్పనిసరిగా సో సార్ ప్రేక్షకులకు కూడా ఏంటంటే అదే చెప్తున్నానంటే తప్పనిసరిగా ఫస్ట్ 1 అవర్ లోపల చూసుకుని దాని ప్రకారం ఎట్లా వస్తుందో చూసుకుని ముందుకు వెళ్ళొచ్చు. సో మనం సోమవారం నుంచి శుక్రవారం ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో మనం కలుసుకుందాం. సో ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.